హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను వర్క్ చేసే ప్లేస్లో నేను హాస్పిటల్లో వర్క్ చేస్తాను. సో అక్కడ ఈరోజు ఆ మనసుకు చాలా బాధాకరమైన విషయం ఒకటి జరిగింది. ఏంటంటే ఒక చిన్న పాప 3 years బేబీ ఉంటుంది అనమాట. చాలా చిన్నది, 3 years ఆల్మోస్ట్. అంటే నా బాబు అంత ఉంటుంది. సో నాకు చిన్నపిల్లల్ని చూడంగానే కొంచెం కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎంతకైనా మనం కూడా తల్లి కదా. సో అట్లా అయితే ఏమైందో, మార్నింగ్ నుంచి చూస్తున్నా నేను. ఒక పాపను పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ తిరుగుతున్నారనమాట. అంటే డాక్టర్ కన్సల్టేషన్ కోసం తిరుగుతున్నారు. సో తిరుగుతుంటే వాళ్ళ తల్లి బాగా ఏడుస్తుంది. ఎందుకు ఇంత ఏడుస్తుంది? నేను పేషెంట్ వాళ్ళు వస్తారు కానీ ఎవరైనా ఏడుస్తున్నా, ఎవరైనా చాలా బాధలో ఉన్నా అని తొందరగా కనెక్ట్ అవుతాను. అరే ఏమైందో ఏమో పాపం అని చెప్పి. సో అలాగా అబ్జర్వ్ చేశాను కొంతసేపు. అబ్జర్వ్ చేసిన తర్వాత నేను లంచ్కి వెళ్ళే టైంలో ఇక వాళ్ళు డాక్టర్ని చేసినారు. నేను డాక్టర్ని చేసినారు. తర్వాత నేను లంచ్కి వెళ్ళి వస్తుంటే ఒక ఏరియా దగ్గర నేను వెళ్ళే దారిలో నించొని వాళ్ళ మదర్ ఏడుస్తుంది. వాళ్ళ మదర్ ఏమో మా అమ్మకి చెప్తుంది, ఓదారుస్తుంది అనమాట. అయితే నేను దగ్గరికి వెళ్ళి ఏమైంది అసలు అని అడిగితే ఆమె నేను అడగగానే మొత్తం ఇట్లా లోపల నుంచి దుఃఖం తీసింది. ఏడ్చింది, బాగా ఏడ్చింది. ఏమైందమ్మా చెప్పండి అని అంటే, ఇట్లా పాపకి బాగాలేదు మేడం, ప్లేట్లెట్స్ పడిపోయినాయి అంట. మరి ఇన్ని రోజులు ఏం చేస్తున్నారమ్మా అంటే, ఇంటి దగ్గర వాళ్ళు విలేజ్ నుంచి వచ్చారనమాట, నల్గొండ విలేజ్ నుంచి వచ్చారు. సో ఇన్ని రోజులు ఏం చేస్తున్నారమ్మా అని అంటే, ఇంటి దగ్గర డాక్టర్ చూపించాం మేడం, ఆయన టెస్టులు ఏం రాయలేదు కానీ సిరప్ రాయడం పంపించడం మేమకేమో తగ్గడము రావడం, మందులు వేసినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. తీరా ఇవాళ తీసుకొస్తే ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చెప్పారు అని అన్నారు. అని అంటే అయ్యో అనుకున్నాను, అవునా అనుకున్నాను. తర్వాత మేడం ఇట్లా బ్లడ్లో ఏదో టెస్ట్కి పంపించారు మేడం, ఇవాళ రేపు పిల్లలకి చాలామందికి బ్లడ్ క్యాన్సర్ అవుతుందంట కదా అని అంటే, టెస్ట్ చేయించాను మేడం, రిపోర్ట్స్ వచ్చినాయంటే రిపోర్ట్స్ ఇంకా రాలేదు అని. మరి రిపోర్ట్స్ రాలేనప్పుడు ఎందుకమ్మా నువ్వు అప్పుడే ఊహించుకుంటున్నావు? అలాంటి ఊహించుకుని ముందే నువ్వు భయపడి ఏడుస్తున్నావు. అది జరగకూడదని చెప్పి నువ్వు ఆలోచించాలి కానీ అది జరిగిపోతుందేమో, అదే అవుతుందేమో అని మనం ఎప్పుడు చెడుని అనుకోకూడదు. సో కొంచెం ధైర్యంగా ఉండు, అలా ఆలోచించుకో, నెగిటివ్గా ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు అని చెప్పేసి అని కొంచెం ఆమెకి మాట చెప్పిన తర్వాత ఏం కదా, నాకు కూడా పాపని చూడగానే ఆమెకు చెప్తున్నా కానీ నాకు లోపల చాలా బాధ అనిపిస్తుంది.